ఈ వీడియోలో మనము కంపెనీ ఆధ్వర్యంలో మన ఆంధ్ర 13 జిల్లాల్లో అగ్రికల్చర్ని ఇరిగేషన్ ఎలా ఉందనేది చూద్దామండి. ముఖ్యంగా మనం అద్దర్ కాటన్ గురించి తెలుసుకుంటాం. ధవళేశ్వరం ఆనకట్ట అని కృష్ణా నది మీద కూడా ఒక బ్యారేజ్. ఈ రెండు విషయాలు ముఖ్యంగా తెలుసుకుంటాం ఇందులో. ద ఎక్సెసివ్ ల్యాండ్ రెవెన్యూ కామా ఇంక్రీజింగ్ ఇండెటెడ్నెస్ గ్రోయింగ్ ఇంపవరిష్మెంట్ అంటే ల్యాండ్ రెవెన్యూ భూమి శిస్తు ఎక్కువైపోవడం బాగా, అలాగే అప్పు ఎక్కువైపోవడం, తద్వారా పేదరికం రావడం అండ్ ల్యాక్ ఆఫ్ ఇన్సెంటివ్ ఏమీ లేదు, అంటే వచ్చే రాబడి ఏమీ తక్కువ అయిపోవడం. ఇన్సెంటివ్ అంటే రాబడి. ఇవన్నీ కూడా మేడ్ ద పెజెంట్స్ ఇన్క్యాపబుల్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద అగ్రికల్చరల్ ప్రొడక్షన్. అంటే ఎవ్రీ ఇయర్ మనం ప్రొడక్షన్ పెంచడానికి దేశం అంతా ట్రై చేస్తూ ఉంటారు కదా, మనం చూస్తూ ఉంటాం. ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఇంకా ఉన్న ఏరియాలో ఇంకా బెటర్ ప్రొడ్యూస్ తయారు చేయడానికి మన టోటల్ ఇండియన్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉంటాయి మోడర్న్ డేస్లో. అప్పట్లో ఇలాంటివి ఏమీ లేవు. పైగా బ్రిటిషర్స్ వాళ్ళు అయితే ఓన్లీ ట్రేడ్, వాళ్ళ కంట్రీని డెవలప్ చేసుకోవడానికి ఉన్నారు కాబట్టి దీస్ ఆల్ ఫ్యాక్టర్స్ మేడ్ ద పెజెంట్స్ ఇన్క్యాపబుల్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద అగ్రికల్చరల్ ప్రొడక్షన్. కంపెనీ డిడ్ నాట్ పే ఎనీ అటెన్షన్ టు ఇరిగేషన్ ఫుల్ స్టాప్. ట్యాంక్స్ అండ్ కెనాల్స్ ఆర్ నాట్ మెయింటైన్డ్ ఇన్ గుడ్ కండిషన్. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ ఇరిగేషన్ ఏం పట్టించుకోలేదు, ట్యాంక్స్ కెనాల్స్ కూడా ఏమీ మరమ్మతులు చేయడం కానీ అలాంటివి ఏం చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర సఫర్డ్ ఫ్రమ్ సివియర్ ఫ్యామిన్స్. కరువు కాటకాలు వచ్చినాయి అనమాట ఆంధ్రాలో. అందులో ముఖ్యమైనది ఏంటంటే బాగా డివాస్టేటింగ్ ఫెమిన్ ఎప్పుడంటే 1833-34లో రావడం జరిగింది. ఈ క్వశ్చన్ రీసెంట్గానే సమ్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో అడగడం జరిగిందనమాట. గుంటూరులో సివియర్ ఫ్యామిన్ ఏ ఇయర్లో వచ్చిందని రీసెంట్ ఇయర్స్లోనే ఏపీఎస్సీ సమ్ పేపర్స్లో అడగడం జరిగింది. 1833 ఇయర్లో ఈ గుంటూరు ఫ్యామిన్ చాలా పెద్ద ఫ్యామిన్. ఆల్రెడీ తెలుగులో చూసాం, డొక్కల కరువు అన్నది కూడా ఆ పేరు పెట్టారు పెద్దలు. అబౌట్ 40% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ గుంటూరు డైడ్ డ్యూరింగ్ దీస్ 2 years. అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఊహించుకోండి. వెరీ డివాస్టేటింగ్. ద ఓన్లీ ఇంపార్టెంట్ ఇరిగేషన్ వర్క్స్ అండర్టేకెన్ బై ద కంపెనీ వర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆనికట్స్ ఓవర్ ఓవర్ ద రివర్స్ ఆఫ్ గోదావరి ఇన్ 1847 అండ్ కృష్ణా ఇన్ 1850. ఈ ఇయర్స్ మనం ఫర్దర్గా చూద్దామండి. క్లియర్గా టెక్స్ట్ బుక్లో క్లియర్గా మెన్షన్ చేశారు. దాని మీదే గ్రూప్ 2లో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో ఆర్థర్ కాటన్ గురించి తెలుసుకోవాలంటే ఇతను 1803 to 1899 అతని లైఫ్ పీరియడ్. ఆర్థర్ కాటన్ జాయిన్ ద ఆర్టిలరీ అండ్ ఇంజనీరింగ్ సర్వీస్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ వాజ్ అటాచ్డ్ టు ద ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ ఇంజనీర్ ఆఫ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ. సో మొట్టమొదటిగా ఈ పర్టికులర్ సర్వీస్లో వచ్చి జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి విశాఖపట్నం పంపించడం జరిగింది ఆర్థర్ కాటన్ని. 1844లో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశాడు బోర్డ్ ఆఫ్ రెవెన్యూకి, స్ట్రెస్సింగ్ ద నీడ్ టు కన్స్ట్రక్ట్ అండ్ ఆనికట్ ఓవర్ ద గోదావరి రివర్ అట్ ధవళేశ్వరం నియర్ రాజమండ్రి దగ్గరలో ఈ ధవళేశ్వరం ఆనకట్ట అంటాం, ఇప్పటికే ఉంది స్టిల్. ఈ ఆనకట్ట వల్లే ఆ ఏరియా అంతా బాగా ప్రాస్పెరిటీతో ఉంది అప్పటి నుంచి కూడా. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ రీజియన్, ఈ రాజమండ్రి రీజియన్లో వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ బిగాన్ ఇన్ 1847 అండ్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ఏప్రిల్ 1852. దిస్ వాజ్ మెన్షన్డ్ క్లియర్లీ ఇన్ టెక్స్ట్ బుక్. మనకి తెలుగు టెక్స్ట్ బుక్లో ఈ పర్టికులర్ బిఎస్ఎల్ హనుమంతరావులో కానీ ఇలా పర్టికులర్గా ఈ ఇయర్స్ మెన్షన్ చేయడం జరగలేదు. ద ఎంటైర్ ప్రాజెక్ట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అట్ అన్ ఎక్సీడింగ్లీ లో కాస్ట్ ఆఫ్ జస్ట్ ₹1,50,000 మొత్తం ఈ ప్రాజెక్ట్ అవగొడిచేట. అందుకని ఇతన్ని ద ఎక్స్ట్రాడినరీ చీప్నెస్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అమేజ్డ్ బోత్ ఇంజనీర్స్ అండ్ ద గవర్నమెంట్. అందరూ ఆశ్చర్యపోయారట. అంత తక్కువ ఖరీదులో తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ ఫినిష్ చేయడం అనేది అందరూ ఆశ్చర్యపోయి కాటన్ వాజ్ హెయిల్డ్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద చీపెస్ట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ద వరల్డ్. మరి తక్కువ ఖర్చుతో ఆ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇందులో తనకు ఉపయోగపడిన సహాయ సహకారాలు అందించిన మన ఇండియన్ అఫీషియల్ ఎవరంటే వేనం వీరన్న. 2019లో అడిగారు ఈ క్వశ్చన్. అమాంగ్ ద ఇండియన్ అఫీషియల్స్ హూ అసిస్టెడ్ ఆర్థర్ కాటన్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ధవళేశ్వరం ఆనికట్, వేనం వీరన్న వాజ్ ద ఫోర్మోస్ట్. He was exceptionally gifted in managing thousands of unskilled laborers engaged in the construction of the project. అంటే ఒక రకంగా సూపర్వైజర్ లాగా ఫుల్ మొత్తం మనుషులు అందరూ కావాలి కదా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు. సో వాళ్ళందరినీ జాగ్రత్తగా థౌజండ్స్ ఆఫ్ అన్స్కిల్డ్ లేబరర్స్ని మేనేజ్ చేశాడు అనమాట ఈయన వీరన్న గారు. దాంతో వీరన్న వాజ్ కన్ఫర్డ్ ద టైటిల్ రావ్ బహదూర్ అన్న బిరుదు ఇచ్చి అండ్ ప్రమోటెడ్ యాజ్ అసిస్టెంట్ ఇంజనీర్. ఆన్ వన్ ఆఫ్ ద వాల్స్ ఆఫ్ ద ఆనికట్ ద నేమ్ ఆఫ్ ద వీరన్న వాజ్ ఇన్స్క్రైబ్డ్. ఈ వేనం వీరన్న గారి పేరు ఒక ఆన్ ద వాల్స్ ఆఫ్ ద ఆనికట్ యొక్క గోడల మీద రాయడం జరిగింది. తర్వాత కృష్ణా ఆనికట్. Sir, Arthur Cotton was also associated with the Krishna Anicut at Vijayawada.
హవెవర్ ఇట్ వాస్ క్యాప్టెన్ ఓర్. ఇక్కడ ఏంటంటే కృష్ణానికటికి వచ్చేసరికి దిస్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ నేమే అడుగుతారు, ఆర్థర్ కాటన్ అడగరు. క్యాప్టెన్ ఓర్ అనమాట. ఇక్కడ ఈ పర్టికులర్ కృష్ణానికట్ని కట్టింది క్యాప్టెన్ ఓర్, OHRR, హూ వాజ్ పుట్ ఇన్ చార్జ్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వర్క్ విచ్ బిగాన్ ఇన్ 1850, కంప్లీటెడ్ ఇన్ October 1855. అదేమో 1847 to 52, ఇదేమో 50 to 55, రెండు కూడా 5 సంవత్సరాలు జరిగింది. సో ఇవి అడిగిన క్వశ్చన్స్. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించిన సంవత్సరం. యాక్చువల్ దిస్ ఈజ్ వెరీ టిపికల్ క్వశ్చన్, అవసరం లేదు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో 53 అని ఉంటుంది, కొన్ని టెక్స్ట్ బుక్స్లో 52 అని ఉంటుంది. బట్ మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఇట్ వాస్ క్లియర్లీ మెన్షన్ 1852. అదే మనం జోగినాయుడు వెనకాల క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కాబట్టి అందులో చూస్తే ఆన్సర్ విల్ బి గివెన్ యాజ్ 53. ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా వస్తే వీ విల్ ఛాలెంజ్ ద క్వశ్చన్ డెఫినెట్లీ. ఆ టైంకి మనం టెక్స్ట్ బుక్స్లో ఇక్కడ ఉందండి ఇలాగా, అందుకని క్వశ్చన్కి ఆన్సర్ ఇదండి అదండి అని మనం ఫస్ట్ ఇనీషియల్కి ఇచ్చినప్పుడు అబ్జెక్షన్ రేస్ చేయొచ్చు, ఇలాంటి ఏమన్నా డౌట్ఫుల్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 2019లో వచ్చింది, ఇది వెరీ రీసెంట్. నేను రాసిన, నాకు ఉద్యోగం వచ్చిన క్వశ్చన్ పేపర్. గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్కి సహాయం చేసిన ఆంధ్ర అధికారి ఎవరు? వేనం వీరన్న. సో దిస్ ఈజ్ వీడియో అబౌట్ సర్ ఆర్థర్ కాటన్. సిపి బ్రౌన్ గురించి మనం ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. ఇది పర్టికులర్గా అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ అన్న టాపిక్ కాబట్టి ఆ కంపెనీ పీరియడ్లో, కంపెనీ కింద ఆంధ్ర ఉన్న పీరియడ్లో ఈ రెండు తప్పితే ఇంకేం చేయలేదు వాళ్ళు ప్రాక్టికల్గా. సో దట్ ఈస్ ద వీడియో.